ఉన్నాం. రామచంద్ర గారి యొక్క ప్లాన్ ప్లస్ మేమందరం కూడా అందరం కలిసికట్టుగా ఈ జూబ్లీస్ లో భారతీయ జనతా పార్టీ గెలుపు కోసం ప్రయత్నం చేస్తున్నాం. మేము ఎట్టి బస్సులో భారతీయ జనతా పార్టీ జూబ్లీస్ లో 100% గెలవబోతున్నది. సర్వేలన్నీ మొత్తం తారుమారు కాబోతున్నాయి. ఇవాళ ప్రజల నుంచి మంచి స్పందన వస్తున్నది. మేము అభివృద్ధి లక్ష్యంగా ఎన్నికల ముందుకు పోతున్నాం. 10 సంవత్సరాలు ఈ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలో ఉంది. జూబ్లీస్ ను ఏనాడు పట్టించుకున్న దాఖలాలు లేవు. ఎమ్మెల్యేలు వాళ్లే గెలుచుకుంటూ వస్తున్నారు. ఏ ఒక్క రోజు ఏ ఒక్క బీఆర్ఎస్ పార్టీ నాయకుడు జూబ్లీస్ బస్తీల్లో తిరిగిన దాఖలాలు లేవు. 10 సంవత్సరాలు జూబ్లీస్ ను అభివృద్ధి చేస్తే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఇన్ని వందల కోట్లకు ఓటర్లు కొనుగోలు చేయడానికి ఖర్చు పెట్టే అవసరం లేకుండే. పూర్తిగా జూబ్లీస్ ను విస్మరించింది బీఆర్ఎస్ పార్టీ. ఈ జూబ్లీస్ ను డ్రగ్స్ కు అడ్డగా మార్చింది బీఆర్ఎస్ పార్టీ. జూబ్లీస్ లో ఏం దొరుకుతాయంటే డ్రగ్స్ దొరుకుతాయంటారు. ఇది దేశవ్యాప్తంగా జూబ్లీస్ పేరు మొత్తం సర్వనాశనం చేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. వాళ్ళ బస్తీలలో తిరుగుతున్నాం. ఇవాళ ఎక్కడ చూసినా గల్లీలలో మొత్తం డ్రైనేజ్ వాటర్ అంతా కూడా రోడ్డు దిగి వస్తున్నాయి. డ్రైన్స్ లేవు, రోడ్స్ లేవు, కనీస సౌకర్యాలు లేవు. ఒక మారుమూల చిట్ట చివరి గ్రామంలో ఉన్న కంటే అంతకంటే అధ్వానంగా ఉంది ఇవాళ జూబ్లీస్ పరిస్థితి. వాళ్ళు అట్లా చేసి ఇలా 10 సంవత్సరాల కాలంలో 6 లక్షల కోట్లు అప్పు చేసి ఇలా తెలంగాణ ప్రజల బతుకులు బర్బాద్ చేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. కేవలం కేసీఆర్ కుటుంబం ఒక్కటే బాగుపడ్డది, ఎవ్వరూ బాగుపడలే. 2,40,000 ఇండ్లు మోడీ గారి ప్రభుత్వం ఇస్తే కేసీఆర్ ప్రభుత్వం జూబ్లీస్ లో ఒక్కరికి ఒక్క ఇల్లు ఇవ్వలే. సర్వే సంస్థలకు కొని 3 కోట్ల రూపాయలు పెట్టి సర్వే సంస్థలకు సర్వే వాళ్ళకి అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ సొంత యూట్యూబ్స్ మీద ఆధారపడి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. ఇది బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 10 సంవత్సరాల్లో 6 లక్షల కోట్లు అప్పు చేస్తే కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాలు 2 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసింది. పోనీ ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు చేసిరంటే ఏమీ లేదు. ఇప్పుడు ఏమంటారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, మమ్మల్ని గెలిపియండి మేము అభివృద్ధి చేస్తాం అని చెప్పంటున్నారు. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి నా తల తీసినా కూడా ఒక్క పైసా లేదు ఆయనే అన్నాడు. మరి ఎక్కడి చేస్తారు పైసలు? పైసలు లేవు అని చెప్పిందే రాష్ట్ర ముఖ్యమంత్రి. ఎందుకు చెప్పిండు, ఏమని చెప్పిండంటే 6 లక్షల కోట్లు బీఆర్ఎస్ పార్టీ అప్పు చేసి చిప్ప చేతికిచ్చిపోయింది అని చెప్పిండు. మా దగ్గర ఒక్క రూపాయి లేదు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తున్నది. ఇప్పుడు జూబ్లీస్ ప్రజలు ఆలోచించాలి. బీఆర్ఎస్ పార్టీకి అధికారం లేదు, ఇక్కడ లేదు, కేంద్రంలో లేదు. ఇక్కడ గతంలో అధికారం ఇస్తే ఒక్క పైసా ఖర్చు పెట్టలేదు. జూబ్లీస్ లో అప్లపాలు చేసి ఇక్కడ తెలంగాణ రాష్ట్రాన్ని జూబ్లీస్ లో సంక్షేమ పథకాలు అమలు కాలే, ఒక్క పైసా ఇయ్యలే. వాళ్ళ అధికారం లేరు. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే వాళ్ళేం చేస్తారు, మా దగ్గర రూపాయి లేదని రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాడు. ఇవాళ నిధులు ఎవరు తీసుకురావాలి, ఎక్కడి నుంచి నిధులు రావాలి? మీ అభివృద్ధి జరగాలంటే ఏ పార్టీకి ఓటేయాలో ఒక్కసారి మీరు ఆత్మవిమర్శ చేసుకోండి. హైదరాబాద్ లో జరిగే అభివృద్ధి ప్రతి పైసా కేంద్రంలోని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇచ్చిన పైసలు. పూర్తిగా వినతి పత్రాలు ఇచ్చింది ఇక్కడ స్థానికంగా ఉన్న గౌరవ పార్లమెంట్ సభ్యులు, కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారి యొక్క విజ్ఞప్తి మేరకు ఈ సికింద్రాబాద్ పార్లమెంట్ తో పాటు ఈ భాగ్యనగర్ మొత్తం కూడా అభివృద్ధి చెందుతున్నది వాస్తవము. నేను సవాల్ చేస్తున్నా, గతంలో బీఆర్ఎస్ పార్టీ కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కానీ మీరు, నేను మొన్నటి చెప్తున్నా, ఈ పార్టీ వస్తలేదు ఆ పార్టీ వస్తలేదు. మీరు హైదరాబాద్ ఈ భాగ్యనగర్ ను అభివృద్ధి చేయడానికి ఎన్ని లక్షల కోట్లు ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టిరో మీరు వివరాలు అందించండి. ప్రతి పైసా లెక్క మేము చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. అన్ని పైసలు కేంద్రాన్ని, ఒక్క పైసా అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి ఎక్కడి నుంచి లేవు అన్నప్పుడు ఎక్కడి నుంచి పైసలు? పాకిస్తాన్ తెచ్చిందా, బంగ్లాదేశ్ తెచ్చిందా? సరే కేసీఆర్ అన్నప్పుడు అప్పుడు దొంగ నోట్లను పెట్టిన వచ్చాను, దొంగదండ చేసిన వచ్చు.
మరి రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పుడు అభివృద్ధి చేయడానికి పైసలు ఎక్కడి చేస్తాడు? ఫీజు రియంబర్స్మెంట్ లేదు, ఆరోగ్యశ్రీ లేదు, పెన్షన్దారులకు పైసలు లేవు, రిటైర్మెంట్ అయిన ఉద్యోగస్తులకు పైసలు లేవు, ఉద్యోగాలు ఇవ్వడానికి పైసలు లేవు, సంక్షేమ పథకాలు అమలు చేయడానికి పైసలు లేవు, గ్రామ పంచాయతీలకు ఒక్క పైసా ఇయ్యలే. ఎక్కడి చేస్తాడు? ఇలా మాకు ఓటేస్తే దీపక్ రెడ్డి గారు గెలిపిస్తే కిషన్ రెడ్డి గారు గతంలో నిధులు తీసుకొచ్చిండు. మళ్ళా కేంద్రం దగ్గరకు పోయి సార్ తెలంగాణ కేంద్రానికి కేంద్ర నాయకత్వానికి ఈ తెలంగాణ రాష్ట్రంలో మోడీ రాజ్యం రావాలి, రామరాజ్యం రావాలి, తెలంగాణ అభివృద్ధి చేయాలని చెప్పి ఒక లక్ష్యంతో నరేంద్ర మోడీ గారు ఉన్నారు. భారతీయ జనతా పార్టీ ఉంది. కాబట్టి ఈ ఉప ఎన్నికల్లో గెలిపిస్తే ఇలా కిషన్ రెడ్డి గారు పోయి మోడీ గారి దగ్గరకు పోయి సార్ ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలిచింది, తెలంగాణ ప్రజలు మమ్మల్ని ఆదరిస్తున్నారు, మిమ్మల్ని అభిమానిస్తున్నారు, మీ రాజ్యం రావాలని కోరుకుంటున్నారు, అందుకే నిధులు ఇవ్వండి సార్ అని చెప్పి కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చే అవకాశం ఉంది. ఆ ఒక్క ఆధారం తప్ప జూబ్లీహిల్స్ అభివృద్ధికి వేరే ఆధారం లేదు. ఇలా గుర్తుంచుకోండి. ఇవాళ మీకు అభివృద్ధి కావన్నా, ఈ అరాచకాలు కావన్నా, అవినీతి కావన్నా, ఇవాళ ఎంత ఆశ్చర్యం అంటే నేను పాదయాత్ర చేస్తుంటే లెఫ్ట్ సైడ్ బీఆర్ఎస్ వాళ్ళు పైసలు వస్తున్నారు, రైట్ సైడ్ కాంగ్రెస్ వాళ్ళు పైసలు వస్తున్నారు, కలిసి వస్తున్నారు. ఒకరు 5,000 ఒకరు 7,000. ఏది 5,000 7,000 రూపాయలు కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఇస్తే పిరోడైన వాళ్ళకే ఓటు అమ్ముకుంటారా? ఇలా జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ బీఆర్ఎస్ గెలిస్తే దేశం అంతా ఏమనుకుంటారంటే జూబ్లీహిల్స్ ఓటర్స్ పైసలకు ఓటు అమ్ముకోవడానికి చెడు ఆలోచన, చెడు మెసేజ్ ఇలా సమాజానికి పోయే ప్రమాదం ఉంది. వాళ్ళు ఇచ్చే పైసలు పక్కా తీసుకొని కాంగ్రెస్ వాళ్ళు 5,000 ఇస్తున్నారట, బీఆర్ఎస్ వాళ్ళు 7,000 ఇస్తున్నారట. ఎందుకంటే 10 సంవత్సరాలు పొట్టు దొబ్బు తిన్నారు వాళ్ళు. 2 సంవత్సరాల్లో వాళ్ళకంటే వీలు చంపిన పైసలు 5,000 కాంగ్రెస్ వాళ్ళట, 7,000 బీఆర్ఎస్ వాళ్ళట. పక్క లెక్క పెట్టుకుని పైసలు తీసుకొని ఓటు మాత్రం అమ్ముకోకండి. ఈ పైసలు ఒలికిస్తున్నారు, 5,000 7,000 ఒలికిస్తున్నారు, ఓన్లీ ఒక మతానికి మాత్రమే ఇస్తున్నారు. ఇలా మేము అభివృద్ధి గురించి మాట్లాడుతున్నాం, కానీ వాళ్ళు అభివృద్ధి గురించి చెప్పుకునే అది లేక బీఆర్ఎస్ పార్టీలకు అభివృద్ధి చెప్పుకునే అర్హత లేదు. 10 సంవత్సరాలు ఏం పికలే. కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాలు జూబ్లీహిల్స్ మొక్కన చూడలే. ఆ 2 పార్టీలకు ఏం అవకాశం లేదు. వాళ్ళు చేసింది ఏంది? కేసీఆర్ కొడుకు అధికారం ఉన్నప్పుడు ఇలా బిల్డర్లు అందరి దగ్గర ఫ్లోర్లు కమిషన్ పేమెంట్ రిజిస్టర్ చేసుకున్నాడు. ఫ్లోర్లు వాళ్ళు ఫ్లోర్లు వాళ్ళు చేసుకుంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇంచులు గజాలు ఫీట్లు వాళ్ళు పొట్టుకొని వాళ్ళు చంపుతున్నారు. వాళ్ళు ఫ్లోర్లు, వీళ్ళు ఇంచులు గజాలు ఫీట్లు పైసలు చంపడం వీళ్ళు. ఇవాళ కనీసం ఎన్నికల కమిషన్ ఇక్కడ ఉంది, పోలీస్ అధికార యంత్రాంగం ఇక్కడ ఉంది, విచ్చలవిడిగా పైసలు వంచుతుంటే ఇంతకంటే దుర్మార్గం ఏముంటుంది? ఇవాళ మేమేమంటున్నాం? అభివృద్ధి ద్వారా గెలవాలనుకుంటున్నాం, జూబ్లీహిల్స్ అభివృద్ధి జరగాలి. కానీ కాంగ్రెస్ బీఆర్ఎస్ ఏడుస్తూనే మతం కోణంతో గెలిచే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ 2 పార్టీలు తురుకోల ఓట్ల కోసం ప్రయత్నం చేస్తున్నాయి. 2 పార్టీలు కూడా. బీఆర్ఎస్ పార్టీ ఇమాములా పట్టుకున్నది, పైసలు ఇస్తున్నది 100 కోట్ల రూపాయలు. కాంగ్రెస్ పార్టీలు ఎంఏ పార్టీ సంకలేసుకొని పోయి 100 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. వాళ్ళు 2 పార్టీలు డైరెక్ట్ గా మాకు హిందువుల ఓటు అక్కర్లేదు అని చెప్తున్నారు. ఎందుకంటే తురుకోళ్ల ఇళ్ల మీద పడి 5,000 7,000 రూపాయలు ఇస్తున్నారు. మిక్సీలు, గ్రైండర్లు, కుక్కర్లు ఇస్తున్నారు. బీఆర్ఎస్ వాళ్ళు చీరలు ఇస్తున్నారు. ఏ హిందూ ఇంటికన్నా వచ్చి కనీసం ఈ బాధలు బీఆర్ఎస్ పార్టీలు కాంగ్రెస్ పార్టీలు తెలుసుకున్నారా? సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి బీజేపీ కాంగ్రెస్ అంటే ముస్లిం అంటే కాంగ్రెస్ అంటున్నాడు. బీఆర్ఎస్ పార్టీ టోపీలు పెట్టుకుని మసీదులో నమాజ్ చేసి ఓట్లు అడుక్కునే పరిస్థితి బీఆర్ఎస్ పార్టీది. ఇలా మేమెక్కడన్నా మసీదుల పొంటి తిరిగి టోపీలు పెట్టుకున్నామా? ఎన్నికల్లో
కాబట్టి మళ్లీ అప్పీల్ చేస్తున్నా, దయచేసి జూబ్లీస్ ఓటర్ మహాశయులారా, మీరిచ్చే తీర్పు మా కార్యకర్తలకు ఒక మనోస్థైర్యం, ఒక ధైర్యాన్ని, భరోసా ఇస్తున్నది. ఎందుకంటే గతంలో కొట్లాడింది మేమే, బీఆర్ఎస్ పార్టీ మెడల్ వంచింది మేమే, మా జీవితాలను సర్వనాశనం చేసుకునేది మీకోసం మేము. మా నాయకులు, మా కార్యకర్తలు బీఆర్ఎస్ పాలనలో బీఆర్ఎస్ పార్టీ అరాచకాలను ఎదురించి ప్రజల కోసం కొట్లాడి, ప్రతి వర్గం కోసం కొట్లాడితే మా జీవితాలు, మా కార్యకర్తలు, మా నాయకుల జీవితాలు సర్వనాశనమైనవి. అయినా మీరు బీఆర్ఎస్ మీద కోపంతో కాంగ్రెస్ పార్టీ కొట్టేశారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీ జీవితాలను మార్చిందా? మార్చలే. వాళ్ళు వీళ్ళు ఇద్దరు ఒకటే. తెలంగాణ రాష్ట్రంలో ఆర్కే బ్రదర్స్, రేవంత్ రెడ్డి, కేటీఆర్ రాజ్యం కొనసాగుతున్నది. వాళ్ళ పాలనలో ఇవాళ మీకన్నా న్యాయం జరిగిందా? బీఆర్ఎస్ పార్టీ కొట్లాడే అర్హత బీఆర్ఎస్ పార్టీకి లేదు. 10 సంవత్సరాలు వాళ్ళు పాలించారు కాబట్టి ప్రజలు ప్రశ్నిస్తున్నారు బీఆర్ఎస్ లను. నువ్వు ఇండోలో ఏం బీకినావు అంటున్నారు. 10 సంవత్సరాలు నువ్వు ఏం బీకినావు, ఏ ముఖం పెట్టుకుని వస్తున్నావు అంటున్నారు. ఇలా మేము మీకోసం కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం. 2500 రూపాయల కోసం కొట్లాడతాం. నాకేం కాదు అని విర్రవీగిన కేసీఆర్ ను మెడల్ వంచింది భారతీయ జనతా పార్టీ. ఫామ్ హౌస్ లో పన్న కేసీఆర్ ను గల్లబట్టి బయటికి గుంజుకొచ్చింది భారతీయ జనతా పార్టీ. ఇలా కాంగ్రెస్ పార్టీ మెడల్ వంచేది భారతీయ జనతా పార్టీ తప్ప బీఆర్ఎస్ పార్టీ కాదు. కేసులకు భయపడలే, జైళ్లకు భయపడలే, లాఠీ దెబ్బలకు భయపడలే. ఒక్కొక్కరి మీద వందల కేసులు మా మీద ఉన్నాయి. ఇలా బీఆర్ఎస్ పార్టీ పోలీసులు ఒక్క లాఠీ ఇస్తే బిల్లాపిస్తుంది అనుకుని దుబాయ్ మస్కర్ వారిపోతారు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ కేసులకు భయపడతారు, లాఠీలకు భయపడతారు. కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కేరు వాళ్ళు. రేపు మీరు 2500 రూపాయల పెన్షన్ కోసం కొట్లాడేది మేము, 4000 రూపాయల పెన్షన్ కోసం కొట్లాడేది మేము, మీ తులం బంగారం కోసం కొట్లాడేది మేము, ఫీజు రియంబర్స్మెంట్ కోసం కొట్లాడేది మేము, ఆరోగ్యశ్రీ పైసల కోసం కొట్లాడేది మేము, ఉద్యోగస్తుల డిఏల కోసం కొట్లాడేది మేము, ఇలా రిటైర్మెంట్ అయినా పెన్షన్ దానికి కొట్లాడేది వాళ్ళ కోసం కొట్లాడేది మేము, రైతుల కోసం కొట్లాడేది మేము, ఈ జూబ్లీస్ అభివృద్ధి కోసం కొట్లాడేది మేము. మేము నిజాయితీగా పాలిస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక పార్లమెంట్ సభ్యులు, కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు ఎక్కడైనా ఎప్పుడన్నా ఒక జాగా కబ్జా చేసిన సందర్భాలున్నాయా? ఎవరి దగ్గర కమిషన్ తీసుకున్న ఆరోపణలున్నాయా? కాంగ్రెస్ వాళ్ళ మీద ఆరోపణలున్నాయి, బీఆర్ఎస్ వాళ్ళ మీద ఆరోపణలు. మేము నీతిగా నిజాయితీగా భాగ్యనగర్ అభివృద్ధి కష్టపడి పనిచేస్తున్నాం. కానీ దయచేసి ఆలోచించండి. మాయ మాటలు చెప్తే నమ్మకండి, మోసపూరితమైన వాగ్దానం నమ్మకండి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రజలు సమస్యలతో సతతం అవుతున్నారు, కష్టాల్లో ఉన్నారు. తెలంగాణ సమాజం బాధల్లో ఉన్నారు. తెలంగాణ సమాజం గతంలో బీఆర్ఎస్ పార్టీ వల్ల, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వల్ల తెలంగాణ రాష్ట్ర సమాజానికి ఇవాళ దిక్కు ఏంటంటే ఇవాళ భారతీయ జనతా పార్టీ. మమ్మల్ని ఆదరించండి, అభిమానించండి. జూబ్లీస్ తీర్పు వల్ల రేపంచి గల్లీలో మమ్మల్ని భారతీయ జనతా పార్టీ గెలిపిస్తే తెలంగాణ రాష్ట్రంలో గల్లీలో కాంగ్రెస్ వాళ్ళ బీఆర్ఎస్ సంగతి తెలుస్తాం. మీకోసం, మీ సమస్యల పరిష్కారం కోసం, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల కోసం మేము కష్టపడి పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా అప్పీల్ చేస్తూ మా దీపక్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఇవాళ మీరు వేయండి. ఓటింగ్ రోజు మార్నింగ్ 7 o'clock ఇవ్వండి. ఓటేసేటప్పుడు పువ్వు గుర్తు బట్టల మీద సీరియల్ నెంబర్ 1 జై శ్రీరామ్ అనండి. పోలింగ్ పువ్వు గుర్తు మీద గుద్దండి. రాముని దమ్మెందో చూపెట్టండి. రామ భక్తులుగా, రాముని వారసులుగా మేము వస్తున్నాం. ఇలా ఔరంగజేబ్ వారసులుగా ఇలా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వస్తున్నారు. ఔరంగజేబ్ వారసులుగా ఉన్నా, రాముని వారసులుగా ఉన్నా ఇలా జూబ్లీస్ సమాజం ఆలోచించండి. హిందూ ఓట్ బ్యాంక్ దమ్మెంతో చూపెట్టండి. హిందూ ఓట్ బ్యాంక్ తెలుసుకుంటే ఏమవుతుందో, ఏ విధంగా మార్పు వస్తుందో ఒక చూపెట్టాల్సిందిగా ఇలా జూబ్లీస్ లోని హిందూ సమాజానికి అప్పీల్ చేస్తా ఉన్నా. అన్న, ఈ 2 సంవత్సరాలు అయిపోయింది. ఇంకా 3 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఉంటే చాలు. కాంగ్రెస్ పార్టీకి వేరేటోళ్ళు ఇబ్బంది పెట్టే అవకాశం వాళ్ళు లేరు. వాళ్ళే అనుకుంటారు. ఇవాళ బీఆర్ఎస్ ఇక్కడ ఓడిపోవాలని కాంగ్రెస్ పార్టీలో చూస్తున్నారు.
కాబట్టి ఈ 3 సంవత్సరాలు ఉంటుంది చాలు. ఇవాళ నేను అదే సవాల్ చేస్తున్నా. బస్తీ దవాఖానలో పైసలు ఎవరు ఇచ్చిర్రు? రైల్వే నిధులు ఎవరు ఇచ్చిర్రు? నేషనల్ హైవేస్ ఎవరు ఇచ్చిర్రు? ట్రిపుల్ ఆర్ నిధులు ఎవరిచ్చిర్రు? ఇక్కడ హైదరాబాద్ లో జరుగుతున్న అభివృద్ధికి పైసలు ఎవరి? ఎప్పుడన్నా రాష్ట్ర ముఖ్యమంత్రి 2 సంవత్సరాల్లో ఈ హైదరాబాద్ లో ఏదో నొక్క పెద్ద అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రారంభం చేసిండా? చెప్పు నాకు. మోడీ గారు వచ్చి ప్రారంభోత్సవాలు చేసిర్రు, నితిన్ గడ్కరీ గారు వచ్చి ప్రారంభోత్సవాలు చేసిర్రు, రైల్వే మినిస్టర్ వచ్చి ప్రారంభోత్సవాలు చేసిర్రు. తెలంగాణ రాష్ట్రంలో మీరు ప్రారంభోత్సవాలు చేసిర్రా? మేమే ప్రారంభోత్సవాలు చేస్తున్నామంటే నిధులు ఎవరి? రాష్ట్ర ముఖ్యమంత్రి పైసలు ఇవ్వమంటున్నాడు. కాబట్టి అలా అందుకే అంటున్నా, ముఖ్యమంత్రి గారు చాలా ధన్యవాదాలు. అందుకే మీరు కూడా ఒక అడుగు ముందుకేసి ఈ జుబ్లీస్ ఎన్నికల్లో మీకు వచ్చేది లేదు పోయేది లేదు మీరు అనుకుంటే, మీకు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కావాలనుకుంటే ఇలా ఓటేమని చెప్పండి. మరి బీజేపీకి ఓటేస్తారు కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు పోయి మోడీ గారి దగ్గర సార్ జుబ్లీస్ లో ఇలా అన్ని పార్టీలు కలిసి బీజేపీ గెలిపిస్తాయి, ఇలా నిధులు ఇవ్వని చెప్పి మేము అడుగుతాం. మేము అన్నా ఒక్కడు గుర్తుంచుకోనా, ఇలా ముఖ్యమంత్రి కాంగ్రెస్ అంటేనే ముస్లిం అంటేనే కాంగ్రెస్, ముస్లింస్ అందరూ ఓటేయాలని ముఖ్యమంత్రి అన్నాడు. నేను అప్పటిదాకా హిందూతో మాట్లాడలే. ఎవరన్నారు? ముఖ్యమంత్రి అన్నాడు. ఈ కేసీఆర్ కొడుకు ట్విట్టర్ టిల్లేం చేసిండు, మీటింగ్ పెట్టి మాకు ఓటేయండి, నా సొంత పైసలతో కబ్రస్థాన్లు కట్టిస్తా అన్నాడు. నా సొంత పైసలతో కబ్రస్థాన్ కట్టిస్తా అన్నాడు. అంటే హిందువులందరూ చేతులు ముడుచుకొని కూర్చోవాలనా? హిందూ ధర్మానికి ఆపదేస్తే మాకు హిందువుల ఓటు అక్కర్లేదు, మేము తుర్కోల ఓట్లతోనే గెలుస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అంటే హిందువుల గురించి మాట్లాడాలన్నా లేదా? ఎస్, బీజేపీ అంటే హిందూ అంటే బీజేపీ అని చెప్పి బల్లా గుద్ది చెప్తున్నాం, గల్లా ఎగరేసుకొని చెప్తున్నాం. వాళ్ళ హిందూ సమాజం ఆలోచించాలి. 20% ఉన్నటువంటి మైనార్టీల గురించి కాంగ్రెస్ పార్టీ కొట్లాడుతున్నది, బీఆర్ఎస్ పార్టీ కొట్లాడుతున్నది. టోపీలు పెట్టుకొని తిరుగుతున్నారు, నమాజులు చేస్తున్నారు. కానీ ఏ ఒక్క నాయకుడు గుళ్ళ వైపు పూజలు చేస్తలేడు. ఏ ఒక్క నాయకుడు స్వామిజలం పెట్టుకొని కనీసం ప్రచారం చేస్తలేరు. అంటే హిందూ ఓట్లు అంటే వాళ్ళకు చులకనా? హిందూ ఓట్లు వద్దని వాళ్ళు అంటున్నారు. 80% ఉన్న హిందూ సమాజం గురించి మాట్లాడేది, ఆలోచించేది, రక్షించేది, కాపాడేది కేవలం భారతీయ జనతా పార్టీ. వాళ్ళు ముస్లిం అంటున్నారు, పక్కా మేము హిందూ పక్కా బరాబర్ అంటాం. మేము హిందూ ఓట్ బ్యాంక్ ద్వారా జుబ్లీస్ లో పక్కా గెలవబోతున్నాం. హిందూ ఓట్ బ్యాంక్ దమ్మెందో చూపట్టబోతున్నాం. జుబ్లీస్ సమాజానికి అప్పీల్ చేస్తున్నాం. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి జుబ్లీస్ లో హిందువులు ఐక్యత లేదు, హిందువులు చాతగాని వాళ్ళు, హిందువులు ఓట్ బ్యాంక్ మారరు అని చెప్పి సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి అన్నప్పుడు ఇక ఇంతకంటే దౌర్భాగ్యం, మీరు ఓట్లు లేకుంటే అంతకంటే సిగ్గుచేటి ఇంకోటి ఉండదు. ఎన్నికలు వస్తాయిపోతాయి. ఇది ధర్మానికి సంబంధించిన విషయం. అభివృద్ధి చేసేది మేమే, హిందూ ధర్మాన్ని కాపాడేది కూడా మేమే. సిగ్గుండాలే బట్టబాది రాజకీయాలు. నీచుడు ఓడో రమ్మని చెప్పని చెప్తా. నేను అంటున్నా సార్, లాస్ట్ నేను చెప్తున్నా, నేను ఇచ్చినా నువ్వు నిచ్చుడువా? నువ్వు సవాల్ చేస్తా. ఏ రాజకీయ నాయకుడైనా 10 మందికి స్ఫూర్తి రకంగా ఉండాలి. నడవడి గాని, వ్యవహార శైలి గాని, ఏది గాని. ఇవాళ కేటీఆర్ అనే వ్యక్తి, నేను ఇంతవరకు డ్రగ్స్ తీసుకోను అని కుటుంబ పరంగా నీ అయ్యవరు రావాలి. ఒక్కరోజు మందు బంద్ చేయమని నీ అయ్య రావాలే, మీ అమ్మ రావాలే, నీ భార్య పిల్లలు అందరూ వచ్చి నా కొడుకు, నా భర్త, మా నాన్న కేటీఆర్ నేను, ఎందుకంటే ఈ నాస్తికుడు దేవుడు నమ్మడు. కాబట్టి కుటుంబ సమేతంగా వచ్చి భాగ్యలక్ష్మి గుడి దగ్గరికి వచ్చి తడి బట్టలతోని నేను డ్రగ్స్ తీసుకోను అని ప్రమాణం చేస్తే జుబ్లీస్ ఓటర్కు నేను అప్పీల్ చేస్తా. ప్రమాణం చేయమని చెప్పి సాయంత్రం వరకు 5 లోపల లైవ్ చూస్తాడు, ఆడ చూస్తాడు, నా మాట్లాడు చూస్తాడు. అట్లా కాకుండా నువ్వు నీచుడు అన్నట్టే, అట్లా కాదు అంటే నువ్వు నీచుడు అన్నట్టే. నువ్వు డ్రగ్స్
నేను తీసుకోను అని సకుటుంబ సమేతంగా భాగ్యలక్ష్మి అమ్మవారి దగ్గరకు వచ్చి ప్రమాణం చేస్తావా? అవసరం వస్తే రేపు పొద్దున ఊడరా, రేపు పొద్దున ఊడరా. నీకోసం ఎన్నికల కమిషన్ 2 చేతులు జోడించిపోయి అడుగుతాం మేము. సార్ అక్కడ నీచుడు సార్, కనీసం డ్రగ్స్ తీసుకొని పొట్టుపోటు సమాజాన్ని నాశనం చేస్తుంది సార్. ఈ ఒక్క అవకాశం అనేది ఎలక్షన్ కమిషన్ రిక్వెస్ట్ చేస్తా. నేను దమ్ముందా, నేను డ్రగ్స్ తీసుకోను అని సకుటుంబ సమేతంగా వచ్చి భాగ్యలక్ష్మి అమ్మవారి గారు ప్రమాణం చేస్తావా? ఎవరు నిచ్చుడో బయట సిగ్గుండాలే. నువ్వేంది, నీ బతికేంది? నువ్వా నా గురించి మాట్లాడింది? నీ అయ్య పేరు చెప్పి గెలిచావు నువ్వు. నీ అయ్య పేరు చెప్పి కేసీఆర్ అని లేకుంటే నీ చిప్కు కుక్కలు దేకా నేను. నీ బతికేంది చెప్పు. నీ అయ్య లేకుంటే నువ్వు వస్తావా? నీ అయ్య పేరు చెప్పకుండా నువ్వు రాజకీయాలకు వచ్చేటవాడివా? అమెరికాలో చిప్పలు కడిగా బతుకునేది. నేను మా అయ్య పేరు చెప్పి రాలే, మా అమ్మ పేరు చెప్పి రాలే, మా తాత పేరు చెప్పి రాలే. అరే 2014 కన్నా ముందు నీ బతికేంద్రమై చెప్పు. ఎన్ని ఉద్యమాలు చేస్తావు ప్రజల కోసం? ఎన్ని కేసులు నీ మీద? ఎన్నిసార్లు జైలుకి వెళ్ళావు? అరే బండి సంజయ్ మీద తెలంగాణ 2014 కంటే ముందే 60 కేసులున్నాయి. కొట్టేసిన కేసులని 7 సార్లు జైలుకి పోయినా. హిందూ ధర్మం కోసం జైలు పోయినా. నన్ను చంపే ప్రయత్నం చేశారు 3 సార్లు. చచ్చిపోయేటువంటి బతికి కిందికి వచ్చి ధర్మం కోసం పనిచేస్తున్నా, సమాజం కోసం పనిచేస్తున్నా. నీవు నాతో పోలికనా? నీకు ఏ చౌరస్తావురా? ఏ చౌరస్తావురా? డ్రగ్స్ తీసుకొని ఇజ్జత్ లేకుండా ఒక ఎంటిక వీకిమన్నా, పాదయాత్రప్పుడు ఒక్క ఎంటిక వీకి అన్నా. అమెరికా వేడు, ట్రీట్మెంట్ చేసుకున్నాడు, మళ్ళీ వచ్చి బండి సంజయ్కి ఎంటిక కావాలా ఇస్తా అంటాడు. ఇప్పుడు మరి నువ్వా నా గురించి మాట్లాడేది? నీ ఆర్కే బ్రదర్స్ సంగతి ఏందో చూస్తాం, ఎన్నికల తర్వాత కూడా చూస్తాం సంగతి బిడ్డ అని. గోపీనాథ్ విషయంలో నా మాగంటి గోపీనాథ్ సంబంధించి జూన్ 8వ తారీఖు నాడు మాగంటి గోపీనాథ్ చనిపోయాడు. జూన్ 8వ తారీఖు నాడు. జూన్ 28 నాడు వాళ్ళ తల్లి గారు పోయి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాడు. జూన్ 28 నాడే. 8వ తారీఖు చనిపోతే 25వ తారీఖు నాడు కంప్లైంట్ ఇస్తే పోలీసులు చర్యలు తీసుకోలే. ఈ ట్విట్టర్ న్యూస్ తెలియదా? గోపీనాథ్ మొదటి భార్య విడాకులు కాలని చెప్పి ట్విట్టర్ టిల్లుకు తెలియదా? గోపీనాథ్ కు తల్లి ఉందని తెలుసా తెలియదా? గోపీనాథ్ కు ఒక కొడుకు ఉన్న విషయం తెలుసా తెలియదా? 25 కంప్లైంట్ ఇస్తే ఇలా 6 నెలల తర్వాత వచ్చినట్టు నీ మంత్రి ఆ తమ్ముడు చెప్పిండు, వాళ్ళ కొడుకు చెప్పిండు. పువ్వాడ అజయ్ అనే మాజీ మంత్రి నన్ను ఫోన్ చేసి చంపేస్తా అని బెదిరించిండు తెలంగాణకు వస్తాయని చెప్పి. మా అమ్మను కూడా కొంతమంది బెదిరించిండ్రు తెలంగాణకు వస్తే చంపేస్తామని చెప్పి. అందుకే రాలేకపోతున్నామని చెప్పి క్లియర్ గా చెప్పిండు. ఇవాళ మళ్ళా గోపీనాథ్ వాళ్ళ కూతురు, ఈ రెండో భార్య కూతురు ఏజీ హాస్పిటల్ డాక్టర్లకు ఏం రిక్వెస్ట్ ఇచ్చిందంటే, గోపీనాథ్ గారి యొక్క భార్య, మొదటి భార్య తల్లి వాళ్ళ అబ్బాయిని, వాళ్ళ అన్నను, వాళ్ళ తమ్ముడిని హాస్పిటల్ కు రానియద్దు, గోపీనాథ్ గారిని చూడనియద్దు అని చెప్పి రిక్వెస్ట్ లెటర్ పెట్టింది. గోపీనాథ్ గారి భార్యను చూడొద్దట, వాళ్ళ తల్లిని చూడనియరట, వాళ్ళ కొడుకుని చూడనియరట, వాళ్ళ అమ్మని ఎవరు చూడనియరట. ఇక లెటర్ పెట్టింది. ఏజీ హాస్పిటల్ పోయి ఇలా రానియద్దని చెప్పి రిటర్న్ గా లెటర్ పెట్టింది ఈ సునీత గారి కూతురు. ఇది ముఖ్యమంత్రికి తెలియదా? ఇది నాకు వచ్చింది ఇన్ఫర్మేషన్ ముఖ్యమంత్రి కాదా? ఇది ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ ఈ సునీత అనే వ్యక్తి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ సబ్మిట్ చేసింది. దీన్ని ఆర్డీఓ గారు నువ్వు తప్పుడు ఆధార పత్రాలు పెట్టి వాస్తవాలను దాచి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ తీసుకున్నావు కాబట్టి ఇది తప్పు అని క్యాన్సిల్ చేశారు. ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్, సునీత యొక్క ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ కూడా క్యాన్సిల్ చేసిర్రు. ఇగో క్యాన్సిల్ చేసిన సర్టిఫికెట్ ఇది. ఈ సునీత గారికి ఓటర్ ఐడి కార్డు ఇగో, ఎప్పుడు గతంలో ఓటర్ ఐడి కార్డు ఉన్నది. మరి
ఓటర్ ఐడి కార్డు ఉంటే దీనిలో పేరేముంది తెలుసా? భర్త పేరు సునీత మనోహర్, భర్త పేరు సునీత. ఇగో చూడండి, ఇగో ఇది ఒకటి నాకు మాగంటి సునీత మనోహర్ ఓటర్ పేరు, ఆ భర్త పేరు. ఇది అడ్రస్. ఇది కాదు, ఈ అడ్రస్ నెంబర్. అడ్రస్ ఎక్కడ ఉండేది? మన హైదర్గూడలో ఓటర్ ఐడి కార్డు కూడా చూపెట్టండి. నేను ఓటర్ ఐడి కార్డు కూడా ఉన్నది. సునీత మనోహర్ అన్నది భర్త పేరు. ఈ సునీత మనోహర్లే మళ్ళీ ఏం చేసింది ఆమె? ఈ ఐడి కార్డు ఉండగా మళ్ళా లేటెస్ట్ గా జూబ్లీస్ లో లేట్ మాగంటి గోపీనాథ్ భర్త పేరు మళ్ళీ తీసుకున్నది. ఇంకో ఐడెంటి కార్డు తీసుకున్నది. పాత హైదర్గూడ ఐడెంటి కార్డు ఏమో భర్త పేరు సునీత మనోహర్ అన్నది. మళ్ళా కొత్త ఐడెంటి కార్డు మళ్ళీ అది ఉన్నప్పుడే ఇదేం చేసింది? మళ్ళీ ఇక్కడ ఏం చేసిందంటే లేట్ గోపీనాథ్, వైఫ్ ఆఫ్ లేట్ గోపీనాథ్ అని తీసుకున్నది. 2 ఐడెంటి కార్డులు. ఇదైపోయింది. ఈమె డిగ్రీ 2003లో అఫిడవిట్ లో చదువుకోలేదని చెప్పి అఫిడవిట్ పెట్టింది. 2003 అఫిడవిట్ లో ఏం చదువుకోలేదని చెప్పి అఫిడవిట్ పెట్టింది. మళ్ళా నిన్నేం చేసింది? 2020 అఫిడవిట్ లో ఎస్ఎస్సీ చదువుకున్నాన్ని మళ్ళీ రాసింది. వీళ్ళు గెలవకముందే బీఆర్ఎస్ వాళ్ళు తప్పుడు పత్రాలు పెట్టి తప్పుడు పత్రాలు పెట్టి గోపీనాథ్ యొక్క ఆస్తులు కాజేయడానికి ప్రయత్నం చేస్తే గెలిచినాక ఈ జూబ్లీస్ లో ఎవ్వరి డాక్యుమెంట్స్ అన్ని మారుస్తారు. జూబ్లీస్ లో ప్రజల డాక్యుమెంట్స్ అన్ని మార్చి మీ ఆస్తులు మొత్తం బీఆర్ఎస్ లో కాజేసుకుంటారు. దీనిలో కేసీఆర్ కొడుకు నెంబర్ 1 చాక్టా. వీళ్ళ బుద్ధి ఇవన్నీ తెలిసినాక రేవంత్ రెడ్డి గారు ఏం చేశారు? ఏం తెలియదంటే నోట్లో ఏలు పెడితే ఉడకనంటే ఇక బండి సంజయ్ వస్తే కాంప్లైంట్ ఇస్తే యాక్షన్ తీసుకోండి. ఇవన్నీ ఏంటి? ఇవన్నీ నేను పంపించిన ఇది నిన్న పోలీస్ స్టేషన్ పంపించిన రేవంత్ రెడ్డి గారికి చేరే విధంగా ఇలా మీడియా మిత్రుల ద్వారా పంపించే ప్రయత్నం చేసిన. ఇప్పుడు చేరాలంటే నేను ఏం చేయలేను. నిన్న కూడా కాంప్లైంట్ ఇచ్చిన. మళ్ళా ఇవాళ డాక్యుమెంట్స్ మార్చి వాళ్ళ అమ్మను కాకుండా భార్యను కాకుండా కొడుకును కాకుండా చేసి ఈ కేసీఆర్ కొడుకు గోపీనాథ్ గారి యొక్క ఆస్తులను కాజేయడానికి సునీత గారు గెలవాలి. కండిషన్ ఏంది? నీకు టికెట్ ఇస్తాము, నిన్ను గెలిపిస్తాము, 100 కోట్లు ఖర్చు పెడతాము. ఈ గెలిచినాక నువ్వు ఆస్తి అడగద్దు, ఈ ఆస్తి నా పేరుకి ట్రాన్స్ఫర్ చేసుకుంటా. ఇది వీళ్ళ మధ్య జరిగిన ఒప్పందము. గోపీనాథ్ గారి మీద ప్రేమ లేదు. కేసీఆర్ కొడుకున్న ప్రేమల్లా గోపీనాథ్ గారి మీద ఆస్తులను కాజేసుకోవడమే. అందుకే మొత్తం సర్టిఫికెట్ అన్ని కూడా తారుమారు చేసి డాక్యుమెంట్లు మార్చి ఇవాళ మోసం చేసే ప్రయత్నం చేస్తున్న వ్యక్తి రేపు ఎన్నికల్లో గెలిచినాక విర్రవిగి బరి తెగించి బలుపెక్కి ఈ జుబ్లీస్ లో పేద ప్రజల డాక్యుమెంట్స్ అన్ని మార్చి మీ ఆస్తులను కూడా కాజేస్తారు. ఎందుకంటే వాళ్ళ అయ్యా పాస్పోర్ట్ దందా చేసిండు, దొంగ పాస్పోర్ట్ దందా చేసిండు, దొంగ నోట్ల దందా చేసిండు. చెయ్యని దందంతా ఏం లేదు, అలవాటు ఆ కుటుంబానికి అలవాటే. దీనిలో ముఖ్యమంత్రి గారి ప్లాన్ ఏంది? ఇద్దరి మధ్య కాంప్రమైజ్, నీకు సగము నాకు సగం, ఇద్దరం కలిసి ఉందాం, విడిపోయిన నటిస్తాం, గోపీనాథ్ ఆశ్రమం ఇద్దరం కలిసి దోసుకుందాం. ఇలా గోపీనాథ్ గారి యొక్క వాళ్ళ తల్లికి నమ్మకము, వాళ్ళ భార్యకు నమ్మకము, వాళ్ళ కొడుకు నమ్మకము కేవలం భారతీయ జనతా పార్టీ మీద. సార్ వీళ్ళిద్దరు కలిసి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు, మాకు న్యాయం చేయండి. కాదన్నా నేనేమంటున్నా అంటే వాళ్ళ కొడుకు వచ్చి నేను ఏడ్స్తే సార్ రేపు నాకు తండ్రి ఎవరంటే ఏం చెప్పుకోవాలి సార్ అన్నాడు. చివరి చూపు చూడని లేదు సార్. కేటీఆర్ అంటే నూకేసుకుంటా వేయండి సార్. కేటీఆర్ వస్తుంది, కేటీఆర్ భార్య వచ్చి 9వ ఫ్లోర్లు ఉంటుంది. కేటీఆర్ భార్య, కేటీఆర్ కొడుకు వచ్చి 9వ ఫ్లోర్లు ఉంటారు. కానీ తల్లిని మాత్రం రానియరు, వాళ్ళ కొడుకును మాత్రం రానియరు, వాళ్ళ భార్యను మాత్రం రానియరు. చెప్పాలి మరి కేటీఆర్ చెప్పాలి. మాగంటి గోపీనాథ్ మొదటి భార్యకు విడాకులు ఆయన చెప్పు, నువ్వు చెప్పు, ఇప్పుడు చెప్పు.
వాళ్ళ పిల్లలను వాళ్ళ భార్యను వాళ్ళ కొడుకును వాళ్ళ భార్యను రాకుండా నువ్వు ఆపింది వాస్తవమా కాదు చెప్పు, కాదా చెప్పు. గిన్ని కుట్రలు చేసి ఏం తెలియనట్టే అబ్బా అమాయకుల లెక్క నటించి వాళ్ళు మాగంటి గోపీనాథ్ చాలా అభివృద్ధి చేసిండు, వాళ్ళ కుటుంబాన్ని గెలిపేయాల. కుటుంబం అంటే ఎవరు? మొదటి భార్య కుటుంబం. భార్యనే భార్య కదండి ఇది ఎక్కడదన్నా. గిన్ని ఆధారాలున్నాయి. కానీ కేటీఆర్ దృష్టి అంటే మాగంటి గోపీనాథ్ యొక్క ఆస్తుల మీదనే కేటీఆర్ రేవంత్ రెడ్డి దృష్టి.